ఆయన సొంత పార్టీని వీడలేదు, అలాగని మరో పార్టీలో చేరలేదు. కానీ సొంత పార్టీ మాత్రం మరో అభ్యర్థిని వెతుక్కుంటోంది. ప్రత్యర్థి పార్టీ మాత్రం ఆయన్ను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలా అని ఆలోచిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తాజా పరిస్థితి ఇది. గత ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపింది. వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై 17,000 పైచిలుకు మెజారిటీతో మోదుగుల విజయం సాధించారు. కానీ కొంతకాలంగా టీడీపీలో తనకు అంతగా ప్రాధాన్యం లభించకపోవడం, పార్టీలో ఒకే సామాజిక వర్గ పెత్తనం పెరిగిపోవడం వంటి కారణాలతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారతారంటూ ఏడాదిగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మోదుగుల టీడీపీని వీడి వైసీపీకి వెళ్తారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. దీంతో వైసీపీ కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి గుంటూరు పశ్చిమ లేదా సత్తెనపల్లిలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. నరసరావుపేట నుంచి స్పీకర్ కోడెల ఎంపీగా పోటీ చేస్తే ఆయనపై బరిలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన ఇంకా టీడీపీని వీడలేదు. టీడీపీలో మోదుగుల కొనసాగుతుండగానే వైసీపీ ఆయన వచ్చేస్తారని అంచనా వేస్తూ సీటు కూడా సిద్ధం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా మోదుగులపై ఆశలు వదులుకుని మరో 3 అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. దీంతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న మోదుగుల టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్వహించిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలోనూ కనిపించలేదు. అయినా టీడీపీ నేతలు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ప్రతిపక్ష వైసీపీతో టచ్ లో ఉండి కనీసం క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఆ పార్టీలో లేదా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా మోదుగుల రాక గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. తెర వెనుక చర్చల్లో మోదుగుల పార్టీలోకి వస్తే ఎక్కడి నుంచో బరిలోకి దింపాలనే అంశంపై మాట్లాడుకోవడం కనిపిస్తోంది. మరోవైపు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ అయోధ్య రామరెడ్డి గత ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన బరిలోకి దిగే అవకాశాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. దీంతో మోదుగులను నరసరావుపేట నుంచి ఎంపీ బరిలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదుగుల టీడీపీని ఎప్పుడు విడతారు, వైసీపీలో ఎప్పుడు చేరతారన్నది ఇరు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.